హాయ్ అండి. అందరికీ నమస్తే. మన థంబ్‌నెయిల్ చూడంగానే మీకైతే అర్థమైంటుందండి నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అని. మనకైతే 'బిగ్ బాస్ 10' ప్రోమో అయితే వచ్చేసిందండి. సో, చాలామంది అయితే వెయిట్ చేశారు 'బిగ్ బాస్ 10' ప్రోమో కోసం. కానీ చాలా ఎర్లీగా వచ్చింది. కానీ మనకైతే సెప్టెంబర్ 6నే అదైతే స్టార్ట్ అవుతుందండి. మనకైతే ముందుగానే అయితే 'బిగ్ బాస్ 10' అయితే స్టార్ట్ అవ్వదు. అండ్ ఈరోజు కానీ, రేపు గానీ 'అగ్నిపరీక్ష సీజన్ 2' ప్రోమో అయితే వస్తుంది. అంటే ఎలా అప్లై చేయాలి అనేది. సో, చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు అప్లై చేద్దామా అని. సో, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఇక మన టాపిక్‌లో వెళ్ళినట్టయితే ఈరోజు టాపిక్ వచ్చి 'బిగ్ బాస్ సీజన్ 10'కి వచ్చే సెలబ్రిటీస్‌లో మనకైతే కొన్ని నేమ్స్ అయితే వచ్చాయి. సో, వాళ్ళనైతే నేను చెప్పబోతానండి. సో, ఫస్ట్ వన్ వచ్చి ప్రభాకర్ గారండి. లేకపోతే వాళ్ళ సన్ చంద్రహాస్ గారు. ప్రభాకర్ గారైతే మనం అందరికీ తెలిసుంటారండి ఈయనైతే. ఎందుకంటే ఈయన సీరియల్స్ గాని, లేకపోతే ప్రొడ్యూసరు, ఈయన డైరెక్టర్ కూడా. ఆయన సన్నొచ్చి ఇప్పుడు మూవీస్ తీస్తున్నారండి. చాలా కాంట్రోవర్సీస్ అయితే ఉంటాయి. వాళ్ళ సన్ పైన. మనకందరికి తెలుసు 'చంద్రహాస్' గారు గూడా ఎవరు. సో, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చి 'పండు మాస్టర్' అండి. 'పండు మాస్టర్' గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే 'ఢీ' ద్వారా మనకైతే 'పండు మాస్టర్' అయితే పరిచయం అయ్యాడు. సో, చాలా బాగా డాన్స్ ఏస్తారు. కానీ రీసెంట్‌గానే 'పండు మాస్టర్‌కైతే యాక్సిడెంట్ అయితే అయిందండి. సో, తన లెగ్స్ అయితే ఇంజ్యూర్ అయ్యాయి. సో, 'పండు మాస్టర్‌కి కానీ తగ్గితే తనైతే వస్తాడండి 'బిగ్ బాస్ 10'కి. అండ్ థర్డ్ వచ్చి కడలి సత్యనారాయణ గారు. ఈమె వచ్చి రైటర్ అండి. ఎక్కువగా వుమెన్స్ గురించి అయితే మాట్లాడుతుంది. అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి కానీ, వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అని చెప్పి మొత్తం వుమెన్ గురించి కంటెంటే ఉంటుంది. ఒకసారి మీరు ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే చెక్ చేయండి. కడలి సత్యనారాయణ గారు చాలా బాగా అయితే చెప్తారు మోటివేషన్‌గా. అండ్ చాలా ఇన్‌స్పైర్‌గా కూడా ఉంటాయి ఆమె వర్డ్స్. సో, ఈమైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళనైతే 'బిగ్ బాస్' వాళ్ళు ఎక్కువ తీసుకునేందుకు ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి 'రాయల్ మెక్ రమణ' గారు. ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అంత ఫేమస్ ఈయనైతే. ఈయన తీసే అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈయన చిన్న చిన్న అంటే వెబ్ సీరీస్ లాంటివి తీస్తుంటారు. వాళ్ళకైతే చాలా మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారండి. అండ్ ఈయన చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. నేను కూడా చూసాను. ఈయన అయితే చాలా బాగా అంటే చాలా బాగా చేస్తాడు. మూవీస్‌లో కూడా మనం చూసే ఛాన్స్ అయితే ఉంటుందండి 'రాయల్ మెక్ రమణ' గారిని. ఎందుకంటే అంత బాగా అయితే చేస్తాడు యాక్టింగు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి నందు గారండి. ఈమెకైతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. కానీ ఈ మధ్యన ఈమెకి కొన్ని అలిగేషన్స్ అయితే వేశారండి. వీళ్ళ హస్బెండ్ పైన, ఈమె పైన. సో, అందుకని చెప్పి ఈమె వచ్చే ఛాన్సెస్ తక్కువ. అలిగేషన్స్ అన్నీ రాంగ్‌గానైతే ఈమె కంపల్సరీగా వస్తారు. అది కూడా కాకుండా మనకైతే 'బిగ్ బాస్' సీజన్ 8లో బేబక్క వచ్చారు కదండీ! 'బిగ్ బాస్ 8' అప్పుడు నందు గార, బేబక్క వీళ్ళిద్దరి మధ్యలో బేబక్కని తీసుకున్నారు. లేకపోతే మనకి నందు గారైతే మనకి 'బిగ్ బాస్' సీజన్ 8లోనే రావాల్సింది. సో, ఈమైతే అలిగేషన్స్ అన్నీ రాంగ్ కానైతే కన్ఫర్మ్‌గా అయితే వస్తుందండి. ఇంటర్వ్యూ కూడా జరిగిందంట 3 మంత్స్ బ్యాక్. సో, నందు గారైతే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయండి. అలిగేషన్స్ అన్నీ రాంగ్ అని కానీ ప్రూవ్ అయితే. అండ్ సిక్స్త్ వన్ వచ్చి మంగ్లీ గారండి. మంగ్లీ గారి గురించి అసలు తెలియని వారు ఎవ్వరు ఉండరు. తను ఒక సింగర్ అండి. సో, అందరికీ తెలుసు ఆమె. తెలంగాణ వాళ్ళకైనా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైనా గానీ 2 తెలుగు రాష్ట్రాల వారికైతే తెలుసు. 'బిగ్ బాస్' వాళ్ళైతే ఆమెని చాలా సీజన్‌ల నుంచి అయితే పిలుస్తున్నారు కానీ ఆమె అయితే రావడం లేదు. అండ్ సెవెంత్ వన్ వచ్చి పల్లవి గౌడ గారండి. ఎందుకంటే మనకి ఈమె 'కుక్కు విత్ జాతిరత్నాలు' షోలో అయితే చేస్తుంది. మామూలుగా మనకి రియాలిటీ షోస్ నుంచి కొంతమందినైతే తీసుకుంటారు కదా! దాంట్లో పల్లవి గౌడ గారు ఒకరండి. ఈమైతే ఒక యాక్ట్రెస్ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తుంది. చాలా క్యూట్‌గా ఉంటుంది. చాలా క్యూట్‌గా మాట్లాడుతుంది. ఈమైతే వచ్చే ఛాన్సెస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. అండ్ ఎయిత్ వన్ వచ్చి హరి అండి. హరి గారి గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఈయన ఒక రైటరు. చాలా లో బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు. చాలా పూర్ ఫ్యామిలీ. చాలా టాలెంటెడ్ పర్సను. చాలా బాగా రాస్తారు కూడా డైలాగ్స్. మనమైతే చూసుంటాము. ఈ 'బిగ్ బాస్' అంటే ఈ ట్యాగ్‌లైన్స్ ఇస్తారు కదా! ఇది చదరంగం కాదు రణరంగమే, ఆటలో సవాలు కాదు ఆటే సవాలు ఇయన్నీ రాసేది కూడా మనకి హరి గారే అండి. అండ్ 'ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో' కూడా డైలాగ్స్ ఈయనే రాస్తారు. అండ్ 'కుక్కు విత్ జాతిరత్నాల్లో' కూడా ఈయనే రాస్తారు. చాలా బాగా రాస్తారు.
నాకు వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తుంటే నాకు లాస్ట్ సీజన్‌లో తనుజ గారు అండ్ ఇమానుయల్ గారు కాంబినేషన్ అయితే అంటే కనబడుతుంది. వీళ్ళు 'కుక్కు విత్ జాతిరత్నాల్లో' అప్పుడు ఎలా వాళ్ళు తనుజ, ఇమానుయల్ ఎలా ఉన్నారో ఇప్పుడు వీళ్ళిద్దరైతే ఇలా ఉన్నారు. వాళ్ళిద్దరి పెయిర్ అనేది ఎలా అయితే 'బిగ్ బాస్' సీజన్ 9లో హిట్ అయిందో వీళ్ళిద్దరి పెయిర్ కూడా హిట్ అవుతుంది. సో వాళ్ళలాగే అనిపిస్తున్నారు ఇద్దరు. అండ్ నైన్త్ వన్ వచ్చి నూకరాజు గారండి. ఈయన గురించి చెప్పనవసరం లేదు. మన 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్' షో గాని చూస్తుంటే ఈయనైతే అందరి మైండ్‌లో ఎక్కిపోతాడు. ఎందుకంటే గేమ్స్ అనేవి చాలా బాగా ఆడుతాడు అండ్ చాలా బాగా మాట్లాడతాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి అన్నీ తెలుసు క్లియర్ కట్‌గా. సేమ్ డిట్టో ఇమానుయల్ గారిని చూసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు కమెడియన్ కేటగిరీ నుంచి వచ్చినా కానీ టాస్క్ అనేవి ఎరగదీస్తారు. అండ్ వాళ్ళకన్నీ తెలిసుంటాయి. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా చెయ్యాలి, ఇలా అన్నీ క్యాలిక్యులేటివ్‌గా మాట్లాడతారు అండ్ చేస్తారు. అండ్ 10థ్ వన్ వచ్చి రాకేష్ గారండి. ఈయన కమెడియను. మనకు 'కుక్కు విత్ జాతిరత్నాలు' షోలో కుక్‌గా చేస్తున్నాడండి. ఈయన కూడా చాలా టాలెంటెడ్ అండ్ చాలా కామెడీ కూడా చేస్తుంటారు మనకైతే 'కుక్కు విత్ జాతిరత్నాలు' షోలో. మనకైతే మెయిన్‌గా వీళ్ళ ముగ్గురు హరి గారు, నూకరాజు గారు అండ్ రాకేష్ గారు వీరి ముగ్గురిలో అయితే కన్ఫామ్‌గా అయితే ఒకరైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇద్దరు కూడా రావచ్చు. ఇది నాకొచ్చిన అప్డేట్ ప్రకారం నేను చెప్తున్నానండి. అంతేగాని కన్ఫర్మ్ అని కాదు. వీళ్ళలో కొంతమందయితే మనకైతే 'బిగ్ బాస్ 10లోకి కన్ఫర్మ్‌గా అయితే వస్తారు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌నయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. హైప్ కూడా చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.